గారు, గౌరవ డిఎఫ్ఓ గారు అండ్ ఐటీడీఏ పిఓ గారు, ఇంకా ముఖ్య నాయకులు చాలా మంది వేదిక మీద ఉన్నారు. వారందరికీ, రెవెన్యూ అధికారులకి, ఈ కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులైన ఆడబిడ్డలందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. జై ఆదివాసీ, జై ఆదివాసీ. చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతం వాసి, తన ఆలోచనలకు అనుగుణంగా మీ దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి సంవత్సరమున్నర అయింది. పోయినసారి మన గిరిజనులకి ఇందిరా గిరి వికాస్ కార్యక్రమం ద్వారా సౌర విద్యుత్ ఏదైతే ఇస్తారో ఆ కార్యక్రమం రోజు నేను కూడా ఇక్కడికి వచ్చాను. గౌరవ ముఖ్యమంత్రి గారు, మిగతా మంత్రులు అందరం వచ్చాం. ముఖ్యమంత్రి యొక్క ఆలోచన, ప్రభుత్వం యొక్క ఆలోచన ఎలా ఉందో మీరు చాలా స్పష్టంగా చూశారు. పేదోడు ప్రభుత్వం అంటే ఏంటో గడిచిన 10 సంవత్సరాల క్రితం ఉన్న ప్రభుత్వాన్ని చూశారు. ఈనాటి ఈ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మీరు ప్రత్యేకంగా చూస్తున్నారు. ఈ ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదోడు కష్టాలు తీర్చడానికి ఉన్న ప్రభుత్వం, పేదోడు బాధల్లో పాలు పంచుకోవటానికి ఉన్న ప్రభుత్వం, పేదోడు మనసెరిగి నడిచే ప్రభుత్వమే మన ఇందిరమ్మ ప్రభుత్వం. ఒక్కటే మీరు ఆలోచించండి. ఆనాటి ముఖ్యమంత్రి తను నివసించటానికి, తను ఉండటానికి హైదరాబాద్లో పాత వసతులు, పాత బిల్డింగులు ఉన్నా దాన్ని పక్కన పెట్టి నేనుండటానికి ప్రగతి భవన్ అని సుమారుగా 2000 కోట్ల రూపాయలతో ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. ఆయన అయితే 2000 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టాడు. కానీ ఎన్నికలప్పుడు మాట ఏదైతే పేదోళ్ళ కోసం ఇల్లు ఇస్తానని చెప్పాడో, బిడ్డ పెళ్ళైతే అల్లుడిస్తే ఏడబడుకోవాలనో, కొడుక్కి పెళ్ళైతే కోడలు వస్తే ఏడబడుకోవాలనో నోటి మాటలు నేలక మీద నుంచి చాలా తీయగా చెప్పాడు. కానీ ఒక్క పేదోడు కూడా ఇల్లు మాటలకే పరిమితమయ్యాడు. మాటలు చెప్పి 2 సార్లు అధికారంలోకి వచ్చాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఛార్జీ తీసుకునేటప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం ధనిక తెలంగాణ రాష్ట్రం. ఇందాక జూపల్లి గారు చెప్పినట్లు అటువంటి ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కడ అప్పు దొరుకుతున్నా, ఎవరు అప్పిస్తున్నా, ఎంత వడ్డీ అయినా పర్వాలేదు మీరు డబ్బులు ఇవ్వండి అని 8,19,000 కోట్లు అప్పు చేశాడు తెలంగాణ రాష్ట్రంలో. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఛార్జీ తీసుకునేటప్పటికీ ఆనాటి ప్రభుత్వం చేసిన అప్పు 8,19,000 కోట్లు. అయినా కూడా ఆ ప్రభుత్వం ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు అరాకొర మంచి కార్యక్రమాలు చేస్తే ఆ మంచి కార్యక్రమాలన్నీ ఏది ఆపకుండా ఆ కార్యక్రమాలన్నిటినీ చేస్తూనే, ఆ కార్యక్రమాలన్నీ పేదోడికి ఇస్తూనే, అప్పులున్నాయని తెలిసి కూడా ఆనాటి ముఖ్యమంత్రి వ్యవసాయం చేస్తే దండగా, ఊరేస్తే మీరు ఉరి వేసుకున్నట్టే అని చెబితే వ్యవసాయం దండగ కాదు పండగని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో చెప్పి అన్న మాట ప్రకారం 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన రుణమాఫీ 17,000 కోట్లు. 10 నెలల్లో మీ ఇందిరమ్మ ప్రభుత్వం చేసిన రుణమాఫీ 21,000 కోట్లు. అంతేకాదు, మొన్న మీరు చూశారు, టింగ్ 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 అంటూ మీ సెల్ ఫోన్లు 9 రోజులు మోగాయి. ఈ 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలని
రైతును రాజు చేసే దాంట్లో రైతు భరోసా ఇచ్చిన ప్రభుత్వం మీ దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు ఈ ఇందిరమ్మ ఇల్లు కూడా 10 సంవత్సరాల్లో వాళ్ళు మొదలుపెట్టిన 96,000 ఇల్లు పూర్తి చేసిన 63,000 ఇల్లు ఇంకా మొండిగోడలతో ఉన్నాయి 33,000 ఇల్లు. వచ్చేటప్పుడు దారిలో చూశాను మన అచ్చంపేట నియోజకవర్గంలో కూడా మొండిగోడల ఇల్లు ఉన్నాయి. గౌరవ కలెక్టర్ గారికి ఇంతకుముందు చెప్పాను, ఒక్క అచ్చంపేట నియోజకవర్గమే కాదు, ఒక్క ఈ జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఆనాటి ప్రభుత్వంలో ఏవైతే మొండిగోడల దాకా కట్టి వదిలేసినవి ఉన్నాయో ప్రజా ప్రభుత్వమైన మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఆ ఇళ్లన్నీ కూడా పేదవాళ్ళకిచ్చి పూర్తి చేసే బాధ్యత మీ దీవెనలతో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకుంటుంది. అంతేకాదు చెంచులు అంటే ఏంటో, చెంచులు తెగలు ఎట్లా ఉంటాయో ప్రత్యక్షంగా తెలిసిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. అటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం మీ దీవెనలతో వచ్చిన తర్వాత చెంచులకి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 12,000 కుటుంబాలున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు నిశ్శబ్దంగా ఉండాలన్నా, ఆడబిడ్డలు సైలెన్స్ గా ఉండాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ 12,000 మందికి, ఈ 12,000 మందితో పాటు ఐటీడీఏ ప్రాంతంలో ఇంకా ఒక 15,000 ఇళ్లు కలిపి రమారమి 26,000-27,000 ఇళ్లు అదనంగా ఇవ్వండి. చెంచులు ఎక్కడున్నా, ఇందాక లక్ష్మక్క అడిగింది, మా చెంచుల్లో కొంతమందికి వచ్చినాయి, ఇంకా కొంతమంది ఊళ్ళో లేరని వాళ్ళకి ఇవ్వలేదన్నా వాళ్ళకు కూడా కావాలని ఎమ్మెల్యే గారు అడిగారు. చెంచులకు ఉపశకులాలు ఎంతమంది అయితే ఉన్నారో ఐటీడీఏపీఓ గారు ఎంతమంది ఉంటే అన్ని కుటుంబాలకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మీ దీవెనలతో ఉన్న మన ఇందిరమ్మ ప్రభుత్వానిది. అంతేకాదు మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు మొదలు పెట్టాం. ఇప్పటికే నాకు తెలిసి 2.5 లక్షల ఇళ్లు పనులు మొదలవుతున్నాయి. ఈరోజు సోమవారం, ప్రతి సోమవారం ఇల్లు మొదలు పెట్టిన వాళ్ళకి ఫౌండేషన్ వరకు అంటే పునాదులు కడితే ₹1,00,000 సోమవారం నడుస్తున్నాము. స్లాబ్ లెవెల్ కడితే మళ్ళొక్క 1,00,000 ఇస్తున్నాము. స్లాబ్ వేసిన తర్వాత ₹2,00,000 ఇస్తున్నాము. సంతోషంగా గృహప్రవేశానికి వెళ్ళేటప్పుడు ₹1,00,000 ఇస్తున్నాము. మొత్తము ₹5,00,000 ఇచ్చే కార్యక్రమం మీ దీవెనలతో ఉన్న మన కాంగ్రెస్ ప్రభుత్వానిది. ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ₹94 కోట్ల ఇంకొక గంటలో ఈ వారం డబ్బులు ఇవ్వబోతున్నాము. అంటే 2.5 లక్షల ఇళ్లు సుమారుగా మొదలయ్యాయి. మిగతా 2 లక్షల ఇళ్లు కూడా మొదలయ్యే దశలో ఉన్నాయి. అంతేకాదు ఎవరైతే ప్రతి ఊళ్ళో 20-30 ఇళ్లు ఇచ్చాం, ఇంకా ఇళ్లు కావాలని అడిగే వాళ్ళు ఉన్నారు. నిజం, అదేమి అబద్ధం కాదు. ఇంకా ప్రతి గ్రామంలో కూడా అర్హులైన వాళ్ళు ఇంకా ఉన్నారు. విడతల వారీగా ఇప్పుడు నా ఆడబిడ్డకి ఇచ్చాను, ఇంకా కొన్ని రోజుల తర్వాత మరొక ఆడబిడ్డకు కూడా, రాని ఆడబిడ్డకు కూడా ఇస్తాము. ఏ పైరవి అక్కర్లేదు. నువ్వు కాంగ్రెస్ కార్యకర్త అయితేనే ఇల్లు ఇస్తామని చెప్పము. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ చెప్పినట్లు నువ్వు పింక్ కలర్ షర్ట్ వేసుకుంటేనే మేము ఇల్లు ఇస్తామని చెప్పేవాళ్ళు. కానీ మన ప్రభుత్వంలో పేదోడై ఉంటే చాలు, పేదవాడై ఉంటే చాలు, నీది ఏ కులమని అడగాం, ఏ మతమని అడగాం, ఏ పార్టీకి ఓటు వేసావు అని అడగాం. భవిష్యత్తులో నీ ఓటు నాకు వేస్తేనే మేము ఇల్లు ఇస్తామని చెప్పము. పేదవాడికే
ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నదే మన ప్రభుత్వం యొక్క ఆలోచన. మొదటి విడత ఇప్పుడు ఇచ్చాం, ఇంకా 3 విడతలు ఇస్తాం. ఈ 3 విడతల్లో ప్రతి గ్రామంలో అర్హులైన ప్రతి పేదవాడికి మీ దీవెనలతో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందని ఈ వేదిక ద్వారా ఇల్లు వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను. ఇల్లు రాని వాళ్ళు కూడా ఎవరు నిరుత్సాహానికి పడాల్సిన పని లేదు. అంతేకాదు, మీ దీవెనలతో వచ్చిన మన ఇందిరమ్మ ప్రభుత్వం వాళ్ళు కాకి గోర పెడుతున్నారు. మీరు 6 గ్యారెంటీలు ఇచ్చారు, ఇంకా చేయలేదు, ఇంకా చేయలేదు అని కాకి గోల పెడుతున్నారు. అయ్యా, మీరు 10 సంవత్సరాల్లో చేయలేని అనేక అద్భుతమైన కార్యక్రమాలు 10 నెలల్లో మీది ప్రజల దీవెనలతో వచ్చిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వం చేసింది. ఆడబిడ్డలకి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ మీ ఇందిరమ్మ ప్రభుత్వంలో మీరు తెచ్చుకున్నారు. 500 రూపాయలకే గ్యాస్ మొత్తం మీ ప్రభుత్వంలోనే వచ్చింది, ఇందిరమ్మ ప్రభుత్వంలోనే. ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ఎంత దూరము ప్రయాణం చేసినా 1 రూపాయి కూడా ఛార్జీ మన ప్రభుత్వం ఆడబిడ్డల్ని అడగదు. ఉగాది నుంచి సన్న బియ్యం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో ఇవ్వటం లేదు. ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం సన్న బియ్యం పేదోళ్ళకి ఇస్తున్న ప్రభుత్వం. దేశంలో ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. మొన్న 9 రోజుల్లో 9,000 కోట్లు మా ఆడబిడ్డలకి, రైతన్నులకి వేశాం. అంతేకాదు, ఇంకా రేపు 14వ తారీఖు లోపు అర్హులైన పేదవాళ్ళందరికీ రేషన్ కార్డులు కూడా పూర్తిగా మన ప్రభుత్వం ఇస్తుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి. రేషన్ కార్డుల విషయానికి వస్తే 10 సంవత్సరాలలో ఎప్పుడు రేషన్ కార్డులు ఇచ్చారు. ఎక్కడ ఇచ్చారంటే బై ఎలక్షన్లు ఎక్కడైతే వస్తున్నాయో, ఎవరైనా ఎమ్మెల్యే చనిపోతే ఆ చనిపోయిన ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో ఎన్నికలు వస్తే అక్కడ రేషన్ కార్డులు ఇచ్చారు. కానీ ఎక్కడ బై ఎలక్షన్ రాని ప్రాంతంలో రేషన్ కార్డులే 10 సంవత్సరాలలో ఇవ్వలేదు. అటువంటిది రేషన్ కార్డులు ఇచ్చి సన్న బియ్యం ఇచ్చే ప్రభుత్వం మీ దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం. ఇటువంటి మంచి కార్యక్రమాలన్నీ చేస్తుంది మీ ఇందిరమ్మ ప్రభుత్వం అన్నది మర్చిపోవద్దని నా ఆడబిడ్డల్ని ఈ వేదిక ద్వారా కోరుతున్నాను. ఇంకొక విషయం మీకు తెలియాల్సింది కూడా ఉంది. ఇది కృష్ణా పరివాహక ప్రాంతం. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి నీటిని కృష్ణా పరివాహక ప్రాంతమైన చేవెళ్ళకి యువతల ఇప్పుడు ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ వరకు గోదావరి నీటిని తీసుకొచ్చే ప్రాజెక్టుని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శాంక్షన్ చేసుకుంటే, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వారి స్వార్థం కోసం, ఆ ధరల పరిపాలన స్వలాభం కోసం అటువంటి ప్రాజెక్టుని ఆ ప్రాణయతకి పేర్లు మార్చి కోట్లాది రూపాయల కమిషన్ల కోసం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను కట్టి ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర రైతన్నులకు ఉన్న హక్కులని పక్క రాష్ట్రాలకి తాకట్టు పెట్టింది ఆనాటి ప్రబుద్ధులు. దానికి నిదర్శనమే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు. చేవెళ్ళ దాకా పొడిగించకుండా కేవలం హైదరాబాద్తో ఆపి పక్క రాష్ట్రంతో లాలూచీ పడ్డది
ఆనాటి ప్రబుద్ధులే, ఆ ప్రబుద్ధులు వేసిన పునాదే ఈనాటి బంకచెర్ల. ఈ బంకచెర్ల ఫలితం తెలంగాణ ప్రజలకి ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నంత కాలం ఒక్క నీటి చుక్కని కూడా, ఒక్క నీటి చుక్కని తెలంగాణ రాష్ట్ర హక్కుల్ని వదులుకోటుకోడని కూడా ఈ వేదిక ద్వారా గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు తెలియజేస్తున్నాము. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, ఈ ప్రభుత్వానికి నిజాయితీ ఉంది. ఈ ప్రభుత్వం పేదోడి పక్షపాతి ప్రభుత్వం. పేదోడికి ఇచ్చిన హామీలు నెరవేర్చే దాంట్లో, పేదోడికి అండగా ఉండే దాంట్లో, పేదోడికి ఎంత సహాయం చేసే దాంట్లో ఈ ప్రభుత్వం ఎన్ని కష్టాలు వచ్చినా తల తాకట్టు పెట్టైనా ఇచ్చిన ప్రతి మాటని పేదోడికి అందిస్తుందని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ జిల్లా వాస్తవులే, ఈ నియోజకవర్గాల వాస్తవులే. కాబట్టి మీ దీవెనలు అసెంబ్లీలో ఎలా ఉన్నాయో రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా మీ దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నానన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు కొంతమంది బెనిఫిషరీస్ గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా